శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఉన్న ఒక పంచాయతీ గ్రామంలో కొంత శాతం కొండ భూమి, మరోవైపు నియోజకవర్గ హెడ్ క్వార్టర్ ఎచ్చెర్ల గ్రామంలో కలిసి ఉంటుంది. గత కొన్నేళ్లుగా వివాదంలో ఉన్న నారాయణపురం రెవెన్యూ గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 15-234లో అక్రమంగా గ్రావెల్ మాఫియా ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా భారీ యంత్రాలతో గ్రావెల్ క్వారీని నడిపిస్తున్నారని స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం పట్టించుకోవట్లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అక్రమ గ్రావెల్ తవ్వకాలు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లారు ఎచ్చెర్ల ఎంపీపీ మొదలవలస చిరంజీవి. క్వారీ నిర్వహిస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. వెంటనే ఎంఆర్ఓ పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్పందించిన పోలీసులు ఆ 2 ట్రాక్టర్లను, 6 లారీలు, ఒక జేసీబీ సీజ్ను చేశారు. అనంతరం గ్రావెల్ తవ్వకాలు చేపడుతున్న ప్రదేశాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. గొడవలు ఉండిపోన్నా రాస్తే తర్వాత సంగతి చూసుకోండి. జేసీ గారు అడుగుతున్నాను డైరెక్ట్గా ఫొటోస్ పెట్టమని ఆల్రెడీ పెట్టాను. ఫోటో తీయండి. మైన్స్ ఉన్నారని సార్ వస్తున్నా సార్. అంటే యాక్చువల్గా ఇది మైనింగ్ మాకు ఇవ్వలేదు. మేము ఏదో ఒకటి మనకి తల ఒక స్టేట్మెంట్ అయితే అయిపోతుంది. కావాల్సింది అదే తీసుకోండి. ఒక లారీ అదే తీసుకుని పోలీస్కి స్టేట్మెంట్లు మన విఆర్ఓ గారు ఉన్నారు. మీరు కూడా తల స్టేట్మెంట్ రాసండి. త్వరగా చేసి కంబైండ్ రాసండి. కంబైండ్ మీరు రిపోర్ట్ రాసేద్దామండి. నాలుగో తారీఖున రిజల్ట్ వస్తే 5వ తారీఖు నుంచి మొదలెట్టారు. మీరు చూస్తున్నారు కదా, అన్ని న్యూస్లోనైతేనేమి ఎక్కడెక్కడ శాండ్ క్వారీస్ దేనికి పర్మిషన్ ఉంది. నాకు తెలిసి ఇప్పటిదాకా ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ 12 వీటికి మాత్రమే ఉంది. ఆ 12కి కూడా తెలుగు వైకాపా ప్రభుత్వంలో కాంట్రాక్ట్ నిర్ణయం చేశారు. కానీ ఇంకా ఆ 12 క్వారీలకి తెలుగుదేశం ప్రభుత్వం, ఇంకా కూటమి ప్రభుత్వం ఇంకా కాంట్రాక్టర్ని కానీ టెండర్స్ని కానీ ఏమి ఇన్వైట్ చేయలేదు. వీళ్ళు అనాథరైజ్డ్గా జబర్దస్తి చేసి నాయకులంతా ఎవడేం చేస్తాడో మేము చూసుకుంటాం, మేము కలెక్టర్లకు చెప్పుకుంటాం, మేము ఎస్పీలకు చెప్పుకుంటాం, మేము పోలీసులకు చెప్పుకుంటాం, మైన్స్కి చెప్పుకుంటాం అని చెప్పి వీళ్ళకి చేసి ఈ దోపిడీ చేయటం వల్ల ఈ విధంగా జరుగుతుంది. ఒక 2 ట్రాక్టర్లు కనిపించాయి నాకు ఎచ్చెర్లలో ఉన్న బ్యాంక్ ఎదురుగా. వాళ్ళకి ఆపాను. ఇక్కడెక్కడా పర్మిట్ ఉన్నటువంటి క్వారీ లేదు కదా, మీరు ఎక్కడి నుంచి ఇది తెస్తున్నారు అని వాళ్ళు చెప్పడం జరిగింది. ఇక ఎంఆర్ఓ గారి ఆఫీస్ పక్కన ఉన్నటువంటి కొండ నుంచి తెస్తున్నామని. మరి దానికి ఏమి ఇక్కడ ఒక పర్మిట్ ఉన్న క్వారీస్ ఏమి ఎచ్చెర్ల మండలంలో లేవు కదయ్యా, మరి మీరు ఎలా తెస్తున్నారు అని అడిగారు. అక్కడ లోడ్ చేస్తున్నారు సార్. తెచ్చాం, మేమే కాదు ఇంకా చాలా వెహికల్స్ అక్కడ ఉన్నాయి, అందరూ చేస్తున్నారు అని చెప్తున్నారు. ఈరోజే కాకుండా గత 1-2 నెలల నుంచి మేము తెస్తున్నాము అని చెప్పారు. వెంటనే ఆపి ఎస్ఐ గారికి, ఎస్పీ గారికి ఫోన్ చేయడం జరిగింది. ఎస్పీ గారు వెంటనే స్పందించి స్టేషన్ ఎస్ఐ గారిని పంపించడం జరిగింది. ఆ 2 ట్రాక్టర్లను తీసుకెళ్ళి స్టేషన్ కస్టడీలో పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు వాళ్ళ ఇన్ఫర్మేషన్ బట్టి క్వారీకి వెళ్ళాను. క్వారీకి వెళ్తే అక్కడ 8 టిప్పర్లు లోడ్ చేస్తూ ఒక జేసీపీ ఉన్నాయి. ఏరియా కూడా చేస్తే సుమారు 2 హెక్టార్లు
2 హెక్టార్లు ఒక 3 నుంచి 4 మీటర్ల డెప్త్లో మొత్తం ఒక గ్రావెల్ అంతా ఎటువంటి అనుమతులు లేకుండా సుమారు 10 కోట్ల విలువైనటువంటి ఖనిజాన్ని వీళ్ళు తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఏ అనుమతులు లేకుండా తరలించడం జరిగింది. కూటమి ప్రభుత్వంలో వీళ్ళు ఇటువంటి అవినీతి, ఇటువంటి లోకల్ నాయకులు అయితేనేమి ఎవరైతేనేమి, అక్కడ పర్టికులర్గా అంతకుముందు కూడా గాఢ రామారావు అక్కడ మినరల్ అంతా తొలగించడం వల్ల అప్పుడు కూడా నా కంప్లైంట్తో దీంతో ఒక 6 కోట్లు తన నుంచి రికవరీకి 6 కోట్ల మెటీరియల్ రికవరీకి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ వీళ్ళు చెప్పటం లేదు కానీ అదే గాడు రామారావు ఆర్గనైజర్గా ఇది తరలించడం జరుగుతుంది. మిగతా ఉంటారు మిగతా నాయకులు కూడా, లేకపోతే ఆయన అంత ధైర్యంగా చేయలేడు కదా. కాబట్టి ఇటువంటి ఈ టీడీపీ వచ్చిన తర్వాత ఈ భూ కబ్జాలు అయితేనేమి, ఇలాంటి ఇసుక దోపిడీ అయితేనేమి, ఇతరత్ర మినరల్స్ ఈ గ్రావెల్ అయితేనేమి యథేచ్ఛగా చేస్తున్నారు. ఒకటే చెప్తున్నారు, మా గవర్నమెంట్ ఉంది, మా అమ్మని ఎవడ పీకుతాడు, మా మీద పోలీసులు ఏం చేస్తారు, ఏం కేసులు వేస్తారు, మా మీద మైన్స్ వాళ్ళు ఏం కేసులు వేస్తారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఇది పరిస్థితి.